పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? చాలామంది దీన్ని ఒక సాధారణ ఆచారమని భావిస్తారు. గుడికి వెళ్ళగానే గంట కొడతాం, అంతే. కాని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు గంటనే, ఇంకేదైనా కాదెందుకు? మన పెద్దలు ఏ పనైనా రీజన్ లేకుండా చెయ్యలేదు. ప్రతి చిన్న ఆచారంలో కూడా ఒక లోతైన అర్థం ఉంటుంది. కాని మనం ఆ అర్థాన్ని మర్చిపోయి కేవలం ఆచారం మాత్రమే ఫాలో చేస్తున్నాం. అదే పెద్ద తప్పు. ఇప్పుడొకసారి గమనించండి. మీరు గుడిలోకి వెళ్ళగానే గంట మోగించినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఒక్కసారిగా మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఏ ఆలోచనలో ఉన్నా అది ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇదే మొదటి పర్పస్. మన మైండ్ ఎప్పుడూ పరుగులోనే ఉంటుంది. గతం, భవిష్యత్తు, టెన్షన్, ప్లాన్లు ఇలా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కాని గంట సౌండ్ ఒక షాక్ లాంటిది. అది మన మైండ్ని ప్రెజెంట్ మూమెంట్కి తీసుకువస్తుంది. ఇది ఒక సింపుల్ సౌండ్ కాదు, ఒక ట్రిగ్గర్. మీరు బయట ప్రపంచం నుంచి లోపలికి రావడానికి ఒక సిగ్నల్. ఇప్పుడు ఫోకస్ మార్చు అని చెప్పే ఒక రిమైండర్. ఇంకో విషయం గమనించండి. ఆ సౌండ్ కంటిన్యూయస్గా కొంతసేపు వినిపిస్తుంది. అది మన బ్రెయిన్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ వల్ల మనకు కామ్ ఫీలింగ్ వస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా. మనకి తెలుసు కదా, మ్యూజిక్ వినిపిస్తే మన మూడ్ చేంజ్ అవుతుంది. అలాగే ఈ గంట సౌండ్ కూడా మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఒక ఏన్షియంట్ సౌండ్ థెరపీ లాంటిది. ఇప్పుడు స్పిరిచువల్ యాంగిల్ చూస్తే, గంట మోగించడం అంటే దేవుడా, నేను వచ్చాను, నా దృష్టి నీమీద ఉంది అని చెప్పడం. అంటే మన మైండ్ని అలైన్ చేయడం. మన పెద్దలు గంట మోగించకుండా గుడిలోకి వెళ్లొద్దు అని ఎందుకన్నారు అంటే, అది డిసిప్లిన్. మీరు ఎక్కడ ఉన్నా ముందు ఫోకస్ సెట్ చేయాలి, తర్వాతే పూజ. ఇంకో డీప్ మీనింగ్ ఉంది. గంట సౌండ్ ఓం లాంటి వైబ్రేషన్కి దగ్గరగా ఉంటుంది అంటారు. ఓం అంటే యూనివర్స్ సౌండ్. అంటే మీరు ఆ సౌండ్తో కనెక్ట్ అవుతున్నట్టు. ఇప్పుడొక్కసారి రియల్ లైఫ్కి కనెక్ట్ చేయండి. మనం ఏ పని మొదలుపెట్టినా ఫోకస్ లేకుండా చేస్తాం. అందుకే మిస్టేక్స్ అవుతాయి, స్ట్రెస్ పెరుగుతుంది. కానీ ఒక చిన్న పాజ్ తీసుకుని ఫోకస్ చేస్తే అదే పని స్మూత్గా జరుగుతుంది. గంట కూడా అదే కాన్సెప్ట్. మీరు పూజ మొదలుపెట్టే ముందు ఒక పాజ్, ఒక రీసెట్, ఒక అవేర్నెస్ ఇది బిల్డ్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించారా? గుడిలోకి వెళ్లగానే మనం ఆటోమేటిక్గా కామ్ అవుతాం. ఎందుకు అంటే ఆ ఎన్వైరన్మెంట్ ప్లస్ సౌండ్ ప్లస్ రిచువల్స్ ఇవన్నీ కలిసి మన మైండ్ని స్లో చేస్తాయి. కానీ మనం బయటికి వచ్చాక మళ్లీ అదే రష్, అదే టెన్షన్. ఎందుకంటే మనం ఆ మీనింగ్ను క్యారీ చేయడం లేదు, కేవలం రిచువల్ వరకు మాత్రమే. చాలామంది మిస్టేక్ ఏమిటంటే, గంట మోగిస్తారు కాని మైండ్ ఎల్స్వేర్ ఉంటుంది. అప్పుడది యూజ్లెస్. సౌండ్ ఉంది కాని అవేర్నెస్ లేదు. అసలు పూజ అంటే బయట చేసే పని కాదు, లోపల జరిగే మార్పు. మీరు గంట మోగించినప్పుడు నిజంగా ఫోకస్ చేస్తే అది మెడిటేషన్ లాంటిదవుతుంది. ఇప్పుడొక్కసారి ట్రై చేయండి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఒక చిన్న పాజ్ తీసుకోండి, డీప్ బ్రెత్ తీసుకోండి, మైండ్ని సెట్ చేయండి. మీరు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అదే కాన్సెప్ట్ని మన పెద్దలు సింపుల్గా గంట మోగించండి అని చెప్పారు. అది ఈజీగా ఫాలో చేయడానికి. ఇది కేవలం దేవాలయానికి మాత్రమే కాదు, మీ డైలీ లైఫ్కి కూడా అప్లై అవుతుంది. మీటింగ్ ముందు, స్టడీ ముందు, వర్క్ ముందు ఒక మెంటల్ బెల్ మోగించండి. అంటే మీరు మీ మైండ్కి సిగ్నల్ ఇస్తున్నారు, ఇప్పుడు ఫోకస్ మోడ్ అని. అది ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. గంట సౌండ్ బయట వినిపిస్తుంది, కాని అసలు మార్పు లోపల జరగాలి. అదే నిజమైన పూజ, అదే అసలు ప్రయోజనం.